ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. అధికారులతో రివ్యూ చేసిన ఆయన మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడంతో ఎంత లబ్ధి పొందారనే విషయం మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తుందన్నారు సీఎం. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు చంద్రబాబు. ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు నిర్దేశించారు సీఎం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. అధికారులతో రివ్యూ చేసిన ఆయన మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో వాళ్ళకి ఎంత మేరకు డబ్బులు ఆదా అయ్యాయనే విషయం వారికి తెలియాలన్నారు. 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాల టికెట్లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడంతో ఎంత లబ్ధి పొందారనే విషయం మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తుందన్నారు సీఎం. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలన్నారు.